కేరళలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని సీఎం విజయన్తో కలిసి ఏరియల్ వ్యూలో పరిశీలించారు. అంతకుముందు కన్నూరు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికారు కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్. సహాయక చర్యలు, జరిగిన నష్టంపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. ప్రధాని టూర్ సందర్భంగా కన్నూరు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇటీవల వయనాడ్ కొండ చర్యలు విరిగిపడడంతో 300 మందికి పైగా ప్రజలు చనిపోయారు. వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడంతో కొన్ని గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వయనాడ్లో పర్యటించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేరళలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని సీఎం విజయన్తో కలిసి ఏరియల్ వ్యూలో పరిశీలించారు. అంతకుముందు కన్నూరు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికారు కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్. సహాయక చర్యలు, జరిగిన నష్టంపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. ప్రధాని టూర్ సందర్భంగా కన్నూరు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇటీవల వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడడంతో 300 మందికి పైగా ప్రజలు చనిపోయారు. వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడంతో కొన్ని గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వయనాడ్లో పర్యటించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.